జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో రామకుండ కమిషనరేట్ ప్రజలకు కమిషనర్ శ్రీనివాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రామకొండం పోలీసు కమిషనర్ ఎం శ్రీనివాసులు తనిఖీలను పర్యవేక్షించి మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇక శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్యం తాగి పట్టుబడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, అదేవిధంగా ఏసీపీ ఆర్ ప్రకాష్, సీఏలు ప్రమోద్ రావు, నరేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇంతవరకు కూడా 2024లో అన్ని కార్యక్రమాలు కానీ బాగా జరుపుకున్నాము. పోలీస్ సంబంధించి బందోబస్తులు కానీ, తర్వాత లా అండ్ ఆర్డర్ కానీ, తర్వాత అసాంఘిక కార్యక్రమాలకి అగెనెస్ట్గా మనము తీసుకున్న చర్యలు కానీ చాలా సఫలమయ్యాయి. ఈరోజు లాస్ట్ 31 డిసెంబర్ సందర్భంగా మొత్తము కమిషనరేట్లో అందరు ఆఫీసర్స్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, తర్వాత ఎలాంటి గొడవలకు పాల్పడకుండా ఉండడానికి కోసం బందోబస్తులో మేము ఉన్నాము. డ్యూటీ ఈజ్ ద ఫస్ట్ అనేది పోలీస్ యొక్క నినాదం. అలాగే పబ్లిక్తో మమేకం కావడము, పబ్లిక్ కోసమే అహర్నిశలు కష్టపడడం ఒక మాలో డ్యూటీలో భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు అందరం ఈ డ్యూటీలు చేస్తున్నాము. పబ్లిక్ మేము కోరుకునేది ఏంటంటే, ఈరోజు అందరూ 2024 లాస్ట్ మినిట్ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలని, అలాగే రోడ్ల మీద